హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సొరకాయ చపాతి ఈజీగా 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఒక లేత సొరకాయని తీసుకొని ఈ విధంగా సొరకాయ మీద పొట్టంతా తీసివేయాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఈ విధంగా పొట్టు తీసిన తర్వాత చిన్నగా తురుముకోవాలి. ఇలా చిన్నగా తురుముకున్న తర్వాత 2 కప్పుల సొరకాయ తీసుకున్న, 2 కప్పుల చపాతి పిండి తీసుకున్న, సొరకాయ ఎంత తీసుకున్నామో పిండి కూడా అంతే తీసుకోవాలి. 2 కప్పుల సొరకాయ తీసుకున్న, 2 కప్పుల చపాతి పిండి తీసుకున్నా. తర్వాత చిన్నగా కడిగేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. చిన్నగా కడిగేసుకున్న 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. చిటికెడు గరం మసాలా వేసుకోవాలి. చిటికెడు ఇంగువ వేసుకొని కలుపుకోవాలి, మిక్స్ అయ్యేలా. వాటర్ పోసుకోవద్దు, వాటర్ పోసుకుంటే మెత్తగా అయిపోతుంది, చపాతీ చేయరాకుండా అయిపోతుంది. సొరకాయ తేమతోనే పిండి మొత్తం కలిసిపోతుంది. పిండి మొత్తం కలుపుకున్నాక చపాతీ చేసే పీట మీద పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి వేసుకొని చపాతీ చేసుకోవాలి. సన్నగా ఈ విధంగా చేసుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ముందుగా చేసి పక్క పెట్టుకున్న చపాతీని పెనం మీద నెమ్మదిగా వేసుకోవాలి. చపాతీ పైన కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. మళ్ళీ చపాతీ 2 వైపులా కాలవాలి, అటు ఇటు కాల్చుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా 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 బాగుంటుంది. చపాతీ రెడీ ఫ్రెండ్స్. పప్పు కానీ ఆలు కర్రీ కానీ నంచుకొని తింటూ ఉంటే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఫ్రెండ్స్,
ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దామా? చాలా సాఫ్ట్గా ఉంది ఫ్రెండ్స్. చాలా 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 బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.